అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ప్రేమ నీవెక్కడ పార్ట్ 2 విందాం. అజయ్ కోపంతో గట్టిగా అరుస్తూ, వాట్, నేను ఈ బరి తెగించిన ఆడదాని మెడలో తాళి కట్టాలా? నో, నెవర్, అది ఎప్పటికీ జరగదు అని అన్నాడు మాధురి వైపు అసహ్యంగా చూస్తూ. మాధురి కూడా కోపంగా, మీరు కడతానన్నా కూడా ఇక్కడెవరూ రెడీగా లేరు అనంది పొగరుగా. అజయ్ కోపంగా మాధురి మీదకు వెళ్తూ, చూసావా చారీ దాని పొగరు, తప్పు చేసి కూడా ఎలా మాట్లాడుతోందో, అలాంటి దాని మెడలో నేను తాళి కట్టాలా అని అన్నాడు చిరాగ్గా. చారీ అజయ్ని పట్టుకుని ఆపుతూ, సార్, ఇప్పుడు మనకున్నదారి అదొక్కటే సార్, లేకపోతే మనం వాళ్ళకి పే చేయాల్సిన కంపెన్సేషన్ మీ ఆస్తి మొత్తం అమ్మినా కూడా సరిపోదు సార్. అప్పుడు మీరు దివాళా తీయాల్సి వస్తుంది. 5 సంవత్సరాలు మీ స్వశక్తితో కష్టపడి నిర్మించుకునే సామ్రాజ్యాన్ని అనవసరంగా మీ చేతులారా మీరే పోగొట్టుకోవాల్సి వస్తుంది సార్ అని అజయ్కి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాడు చారీ. కొంతసేపటికి అజయ్ కూడా ఆలోచించి, సరే చారీ, నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను అని చెప్పాడు. కానీ మాధురి కోపంగా, ఏంటి మీరు ఒప్పుకునేది? మీరు ఒప్పుకున్నా లేకున్నా నేను మాత్రం ఈ పెళ్లికి చేస్తే ఒప్పుకోను అని అంది. ఏంటి నువ్వు ఒప్పుకునేది? నాకు పెట్టాల్సిన పెంటంతా పెట్టేశావు కదా, ఇక నోరు మూసుకొని మేము చెప్పినట్టు చేయి. ఇక నీ డెసిషన్ ఎవడు అడగలేదు. కాదని ఓవర్ చేశావా నీ వాళ్ళని చంపేస్తాను. ఈ ప్రాజెక్ట్ కోసం నీలాంటి ఆడదాన్నే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిన వాడిని. అలాంటిది నీ ఆప్తుని చంపడం నాకు ఒక లెక్కే కాదు అంటూ బెదిరిస్తూ అన్నాడు అజయ్. అది విన్న మాధురి భయంతో, వద్దు, అంత పని చేయకండి, నేను మీరు చెప్పినట్టే చేస్తాను, కానీ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి, వాటికి మీరు ఒప్పుకుంటేనే నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటాను అనంది మాధురి. అజయ్ తన టేబుల్ డెస్క్ ఆనుకుని చేతులు కట్టుకుని సీరియస్గా మాధురి వైపే చూస్తూ, ఇప్పుడు చెప్పు నీ కండిషన్స్ ఏంటో అని అడిగాడు. దానికి మాధురి తలదించుకుని కొంచెం తడబడుతూ చిన్నగా, అది నాకు ఒక 40 lakhs కావాలి అని అడిగింది కొంచెం బెరుగ్గా. అజయ్ తనకు వస్తున్న కోపాన్ని అదుపు చేసుకుంటూ, నాకు తెలిసే నువ్వు ఇదంతా చేసిన డబ్బు కోసమేనని. నీకు అంతగా డబ్బు కావాలంటే డైరెక్ట్గా నన్నే అడుగుంటే ముష్టిదాన్ని వేసినట్టు నీ మొహాన్ని ఎప్పుడో కొట్టేవాణ్ణి. అంతేకాని ఇంత నాటకం ఆడాల్సిన అవసరం ఏంటి నీకు? లేకపోతే నా భార్యగా నా లైఫ్లోకి వచ్చి నా ఆస్తంతా కొట్టేయాలన్న ప్లాన్లో కానీ ఉన్నావా ఏంటి అని అడిగాడు కాస్త డౌట్గా. దాంతో మాధురి కూడా కోపంగా, చూడండి, నేను ఎందుకు మిమ్మల్ని డబ్బు అడుగుతున్నాననేది మీకు అనవసరం. మీరు నన్ను కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుంటానని అన్నారు, అందుకు నేను కూడా ఒప్పుకున్నాను. సో అగ్రిమెంట్ ప్రకారం మీరు నేను అడిగిన కండిషన్స్కి ఒప్పుకుంటా అన్నారు కాబట్టి ఎందుకు ఏంటి అని నాకు ఎలాంటి క్వశ్చన్స్ వేయకండి అన్నది మాధురి. తన మాటలకు అజయ్ తనకు వస్తున్న కోపాన్ని అదుపు చేసుకోలేక ఆమెను కొట్టబోతూ ఆగిపోయి అసహనంగా, సరే, నీ ఫస్ట్ కండిషన్కి నేను ఒప్పుకుంటున్నాను, ఇప్పుడు తర్వాత కండిషన్ ఏంటో చెప్పు అని అన్నాడు అజయ్. ఈసారి మాధురి ఇంకాస్త ఎక్కువ భయపడుతూ కాస్త జంకుతూ, అది, నాకు ఆల్రెడీ ఒక 4 ఏళ్ల పాప ఉంది, సో నేను మీ ఇంటికి వస్తే పాపను కూడా నాతోనే తీసుకొస్తాను అంది మాధురి. ఆ మాటకి అజయ్ షాక్గా, వాట్, నీకు ఆల్రెడీ ఒక కూతురుందా? అంటే ఇంతకుముందే నీకు పెళ్ళి అని ఆగిపోయాడు. మాధురి తనకు వస్తున్న కన్నీటిని అతి కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ, కాలేదు అని అంది ఒక్కొక్క పదాన్ని కూడా తీసుకుని. ఆ మాటతో అజయ్ ఆమె వైపు ఇంకా అసహ్యంగా చూస్తూ, అట్లీస్ట్ ఆ పాపకు తండ్రైనా ఉన్నాడా లేడా అని అడిగాడు చిరాకు అసహ్యం కలగలిపి. ఆ మాటలకు మాధురి గట్టిగా కళ్ళు మూసుకుని తెరుస్తూ, తెలీదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపింది. ఆ మాటలు విన్న అజయ్, ఛీ, ఏం పుట్టికేనిది, నీలాంటి వాళ్ళు ఒక్కరోజు బ్రతికినా అది భూమికే భారం. ఎందుకు బ్రతుకుతారో నీలాంటి వాళ్ళు, పౌరుషం ఉంటే ఎందులైనా దూకి చావండే, అంతేకాని డబ్బు మీద వ్యామోహంతో నాలాంటి వాళ్ళ జీవితాల్లోకి వచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేయకండి అని అన్నాడు అజయ్. అజయ్ తను అంటున్న మాటలన్నీ మాధురి అతి కష్టంగా తన పంటి బిగువను భరిస్తూ తన కోపాన్ని బాధని కంట్రోల్ చేసుకుంటూ ఉంది. ఇవేనా, ఇంకేమైనా ఉన్నాయా అని చెత్తలో కండిషన్స్ అని అడిగాడు చిరాగ్గా అజయ్. అది అంటూ సంకోచిస్తూ ఇబ్బందిగా అక్కడే కూర్చుని మాధురి చెప్తున్న పాయింట్స్ అన్నీ టైప్ చేస్తున్న చారి వైపు చూస్తూ చెప్పడానికి సంకోచిస్తోంది మాధురి. అది అర్థం చేసుకున్న అజయ్, చారీ, నువ్వు బయటకు వెళ్ళి లంచ్ ఏర్పాట్లు అవి కరెక్ట్గా జరుగుతున్నాయో లేదో చూడు, అలాగే మా పెళ్లి ఏర్పాట్లు కూడా చూడు, ఈ కాంట్రాక్ట్ సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి అతను బయటకు పంపించాడు. చారీ బయటకు వెళ్తూ వెళ్తూ ఒకసారి మాధురి వైపు చూసి తన మనసులో, ఈ అమ్మాయిని చూస్తే కల్మషం లేని ఆనిముత్యంలా ఉంది, తను బయటకు ఒకటి చెప్తున్నా ఆమె కళ్ళు ఆమె నిజాయితీని మంచితనాన్ని చెప్తున్నాయి, కానీ ఇలాంటి అమ్మాయి ఇలా బరితెగించి తన పరువును తనే అందరి ముందు బయట పెట్టుకోవడం ఏంటి అనుకుంటూ వెళ్ళిపోయాడు. చారీ వెళ్ళిపోయిన తర్వాత అజయ్, ఇప్పుడు చెప్పు ఏంటో అని అడిగాడు. వెంటనే మాధురి,
అది మన ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉండకూడదు అంది అలానే తలదించుకుని చిన్నగా. ఆ మాట విన్న అజయ్ వెంటనే గట్టిగా, ఉంటుంది, మన ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉంటుంది, అండ్ అలాగే నువ్వు నాకు ఒక బిడ్డని కనే నా ఇంటి నుంచి బయటకు వెళ్తావు అన్నాడు కాస్త సీరియస్గా. ఆ మాటలకు మాధురి విస్తుపోయి భయం ప్లస్ ఆశ్చర్యంగా తలెత్తి అజయ్ వైపే చూస్తుంది. ఏంటి, నన్ను ఇన్ని మాటలు అన్నవాడు మళ్ళీ నాతో బిడ్డను కంటానంటున్నాడు అని అనుకుంటున్నావా? ఎందుకంటే అది నా అవసరం. నువ్వు పెట్టిన కండిషన్స్లో నాది ఇదొక్కటే కండిషన్, అది నువ్వు నాకు బిడ్డను కనడం అని ఆగి ఆమె వైపు చూశాడు. అప్పటికే మాధురి తనకి ఏం అర్థం కాక అలానే చూస్తుండడంతో అజయ్ చెప్పడం కొనసాగిస్తూ, ఎందుకంటే లైఫ్లో అసలు పెళ్ళే వద్దనుకుంటూ బ్రతుకుతున్న నా దగ్గర మా అమ్మగారు చనిపోతూ తన చివరి కోరికగా నన్ను పెళ్లి చేసుకుని మా వంశాన్ని నిలబెట్టే వారసుని కని మా వంశాన్ని నిలబెట్టమన్నారు. ఇప్పటికి కూడా నాకు ఎవరిని పెళ్లి చేసుకోవడానికి మనసు ఒప్పక అలానే ఉండిపోయాను. ఇప్పుడు నాకు తప్పక నిన్ను ఎలాగో పెళ్లి చేసుకుంటున్నాను, కాబట్టి నీ ద్వారానే నా వంశాన్ని నిలబెట్టుకుంటాను అని చెప్పడం ముగించాడు అజయ్. మాధురి కోపంగా, మీకు ఏమైనా ఉండని, నేను మాత్రం మీరు చెప్పిన దానికి అస్సలు ఒప్పుకోను. ఇద్దరు మనుషులు కలవాలంటే అది ప్రేమతో కూడిన కలయిక కావాలి, కానీ అవసరంతో కూడిన కలయిక కాకూడదు. ఆ ప్రేమ అనేది మన ఇద్దరి మధ్యలో అనువంతైనా లేదు. అలాంటప్పుడు నేను దీన్ని చస్తే ఒప్పుకోను అంది మాధురి. అజయ్ విసురుగా ఆమె చెయ్యి మెలిపెట్టి తన ముందు నిలబెట్టుకుని, ఏంటే పెద్ద నంగనాచులా ఫోజులు కొడుతున్నావు? ఈ బుద్ధంతా మన హోటల్ రూమ్లో నాతో పడుకున్నప్పుడు ఏమైపోయిందే? ఇప్పుడు పతివ్రత పలుకులు పలుకుతున్నావు. నీ తీరు చూస్తుంటే అసలు ఆ రాత్రి మన ఇద్దరి మధ్య ఏం జరగలేదనిపిస్తోంది. అదే నిజమైతే చెప్పు, ఈ తతంగం అంతా ఆపేసి నువ్వు అడిగినంత డబ్బు నీ మొహాన్ని కొడతాను. కానీ అంతకంటే ముందు ఇప్పుడే నువ్వు అందరి ముందుకు వెళ్ళి మన ఇద్దరి మధ్య ఏం లేదని, నువ్వు కావాలని ఈ నాటకం ఆడవని ఒప్పుకోవాలి. ఏంటి, ఒప్పుకుంటావా అని అడిగాడు అజయ్. ఆ మాటలకు మాధురి టెన్షన్తో తడబడుతూ, లేదు, మనం నిజంగానే ఆ రోజు నైట్ ఇంటిమేట్ అయ్యాం. అలాగే మీరు చెప్పిన కండిషన్ నేను ఒప్పుకుంటున్నాను అంది మాధురి. ఆ మాటతో అజయ్ ఆమెను విసురుగా సోఫాలోకి విసిరేసి, నాకు తెలిసే నువ్వంత ఈజీగా ఓటమని ఒప్పుకోవని అంటూ మిగతా కండిషన్స్ కూడా తనే టైప్ చేసి తర్వాత సైన్ చేసేసి ఆ పేపర్స్ని విసురుగా మాధురి ముఖంపైకి విసిరేశాడు. మాధురి ఆ పేపర్స్ అందుకుని వణుకుతున్న తన చేతులతో ఆ పేపర్స్పై సైన్ చేసింది. ఆ తర్వాత చారికి కాల్ చేసి పిలిపించి ఆ కాంట్రాక్ట్ పేపర్స్ అతని చేతిలో పెడుతూ, ఇవి మన అడ్వకేట్కి ఇచ్చి వీటిని లీగల్ చేయించి 1 year అవ్వగానే మాకు డైరెక్ట్గా డివోర్స్ వచ్చేలా చేయించు అని చెప్పడంతో సరే సార్ అని అతను వెళ్ళిపోయాడు. కొంత సమయం తర్వాత అజయ్ అందరి సమక్షంలో మాధురి మెడలో తాళి కట్టాడు. మాధురి తన బాధను పండిబిగును భరిస్తూ మౌనంగా కన్నీరు కారుస్తోంది. తాళి కట్టడం పూర్తయ్యాక ఆ ప్రాజెక్ట్ హెడ్ సమ్మతంతో అజయ్ ప్రెజెంటేషన్ ఇవ్వడం మొదలుపెట్టాడు. అజయ్ క్యాబిన్లో కూర్చున్న మాధురి తన జీవితం ఎడిపోతోందో తెలియక వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది. ఈలోపు తన కాల్ రావడంతో ఆత్రంగా లిఫ్ట్ చేసి, ప్లీజ్ ఇప్పటికైనా నా పాపను వదిలేయండి, అన్నీ మీరు చెప్పినట్టుగానే చేశాను కదా, కానీ అది అలా రివర్స్ అవ్వడంలో నా తప్పేం లేదు, అదంతా మీ ప్లాన్ ఫాల్ట్, ఇంకా ఇలా చేయడం వలన నా జీవితం అగాధంలోకి పడిపోయింది, దయచేసి ఇప్పటికైనా మమ్మల్ని వదిలేసి నా పాపను నాకు అప్పచెప్పండి అంది మాధురి. కానీ అవతల వైపు ఉన్నవారు, హహ, అంత తేలిగ్గా నిన్నెలా వదిలేస్తా అనుకుంటున్నావు? ఈ ప్లాన్ ద్వారా అజయ్ని రోడ్డు మీదకి లాగేద్దాం అనుకుంటే వాడి పియ్య వల్ల తప్పించుకున్నాడు. అయితే ఏంటి, ఇప్పుడు ఎలానో వాడిని పెళ్లి చేసుకున్నాడు కదా, సో నువ్వు వాడితో వాడింట్లోనే ఉంటూ మేం చెప్పినట్లుగా చేయాలి, అప్పటి వరకు పాప కూడా నీ దగ్గరకు రాదు అని అన్నారు. ఆ మాటలకు మాధురి కోపంగా, ఇప్పటి వరకు అతని ముందు నా క్యారెక్టర్ కూడా చంపుకుని నువ్వు చెప్పినట్టే అంతా చేశాను, ఇక నేనేం చేయలేను, అతనికి కూడా నీ విషయం కూడా చెప్పను, ప్లీజ్ నా పాపను మాత్రం నాకు ఇచ్చేయండి అనంది ఏడుస్తూ. నువ్వు ఇలా కన్నీళ్లు కారుస్తూ నీ పాపను అడగగానే నీకు ఇచ్చేస్తాను అనుకుంటున్నావా? ఆ అజయ్ రోడ్డు మీదకి వచ్చి నా పగ చల్లారేంత వరకు నీ పాప నీ దగ్గరకు రాదు అన్నాడు ఆ బ్లాక్మెయిలర్. ఆ మాటకు మాధురి కొంచెం కోపంగా, అయితే సరే, నేను మీరు చెప్పినట్టు చేయాలంటే నా పాప నా దగ్గరే ఉండాలి, ఎందుకంటే నేను ఆల్రెడీ అజయ్ గారికి నాకు ఒక పాప ఉన్నట్టు తను నాతో పాటే తీసుకొస్తానని తన ఫోటో కూడా చూపించేశాను. సో ఇప్పుడు కనుక అతనికి పాపను చూపించకపోయినా నాతో తీసుకెళ్ళకపోయినా అతనికి నా మీద అనుమానం వచ్చి కూపిలాగడం మొదలు పెడతాడు, దాంతో నీ గుట్టు కూడా రట్టవుతుంది చూసుకో అనంది కాస్త ధైర్యం తెచ్చుకుంటూ. దాంతో బ్లాక్మెయిలర్ ఫ్రస్ట్రేట్ అవుతూ కొంచెంసేపు ఆలోచించుకుని, సరే నువ్వు మీ ఇంటికి వెళ్లేలోపు అక్కడ నీ పాప ఉంటుంది, పాప నీ దగ్గర ఉంది కదా అని నేను చెప్పినట్టు వినకుండా నా మాటలు నిర్లక్ష్యం చేస్తే కనుక నీ పాప స్కూల్కి వెళ్లే టైంలో కూడా తను ఎత్తుకొచ్చి నేనేమైనా చేయగలను, అది మాత్రం గుర్తుపెట్టుకో నువ్వు అని చెప్పి కాల్ కట్ చేశాడు.
ఇక్కడ అజయ్ ప్రెజెంటేషన్ కూడా సక్సెస్ అవ్వడంతో ఆ ప్రాజెక్ట్ హెడ్ అజయ్కి కంగ్రాట్స్ చెప్పి ఆ ప్రాజెక్ట్ని అజయ్ కంపెనీకే ఫైనల్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అజయ్ తన ప్రాజెక్ట్ సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా తన క్యాబిన్కి వచ్చాడు. కానీ అక్కడ ఆలోచనలో ఉన్న మాధురిని చూడగానే వెంటనే తన ఫేస్లోకి సీరియస్నెస్ వచ్చేసింది. ఏదో అలికిడి వినిపించడంతో తలపైకెత్తి చూసిన మాధురి అక్కడ అజయ్ తన వైపే కోపంగా చూస్తుండడంతో టక్కున లేచి నుంచుంది. అజయ్ ఆమెను పట్టించుకోకుండా ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఒక లాకర్లో పెట్టేసుకుని మాధురి వైపు ఒక లుక్ ఇచ్చి క్యాబిన్ నుంచి బయటకు నడిచాడు. ఆ లుక్ అర్థం తెలియని మాధురి అయోమయంగా చూస్తుంటే అక్కడే ఉన్న చారి, మేడం బయలుదేరండి అని చెప్పి అతను కూడా వెళ్ళిపోయాడు. దాంతో మాధురి కింద పార్కింగ్ ఏరియాకి వచ్చి అక్కడ తన కోసమే వెయిట్ చేస్తున్న అజయ్ దగ్గరికి వెళ్ళి, అజయ్ గారు నన్ను ఒకసారి మా ఇంటికి తీసుకెళ్ళండి, అక్కడ పాప ఉంది కదా, మా లగేజ్ తీసుకుని పాపని తీసుకుని వెళ్దాం అనడంతో అజయ్ ఏం మాట్లాడకుండా వెళ్ళి కారులో కూర్చున్నాడు. అది అతని అంగీకారంగా భావించిన మాధురి అతని పక్క సీట్లో కూర్చుని అడ్రస్ చెప్తోంది. అజయ్ మాట్లాడకుండా మాధురి చెప్పిన అడ్రస్ వైపుకి కారును పరుగులు పెట్టించాడు. అరగంటలో వెళ్లాల్సిన తన ఇంటికి అజయ్ పావుగంటలో తీసుకురావడంతో మాధురి గుడ్లు తేలేసుకుని మరీ చూస్తోంది అజయ్ వైపు. మాధురి కారు తిక్కకుండా తన వైపు అలా చూస్తూ ఉండడంతో అజయ్ ఆ ముఖంపై చిటికలు వేసి, నా ముఖంలో ఏమైనా తోలుబొమ్మలాట కనిపిస్తోందా నీకు, బాతుగుడ్లు వేసుకుని అలానే చూస్తున్నావు, నువ్వు త్వరగా వెళ్ళి నీ పాపను తెచ్చుకుంటే వెళ్దాం అన్నాడు కాస్త విసుగ్గా. అప్పుడు తేరుకున్న మాధురి కంగారుగా సరేనంటూ తల ఊపి కారు దిగి లోపలికి వెళ్ళింది. అక్కడ ఇంటి ఓనర్ గారు వైఫ్ అయిన లలితమ్మ గారు పాపకు భోజనం తినిపిస్తూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన మాధురి ఆవిడ పక్కకు వెళ్ళి, మీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో తెలియడం లేదా ఆంటీ, చేతిలో పాప ఉండి పాపకు తండ్రి లేడని తెలిసి అందరూ నాకు రూమ్ ఇవ్వడాన్ని నిరాకరిస్తే మీరు మాత్రం రూమ్ ఇవ్వడమే కాకుండా నేను లేని వేళల్లో కూడా నా పాపను తల్లిలా చూసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఆ మాటకి లలితమ్మ గారు, నాకంతా తెలిసింది మాధురి, అలానే నువ్వు ఈ పాపను తీసుకున్న దగ్గరకు వచ్చినప్పుడు కూడా నాకు నీ కంట్లో నిజాయితీ, నువ్వే తప్పు చేయలేదన్న ధైర్యం నాకు నీ కంట్లో కనిపించి నీకు రూమ్ ఇచ్చాను. కొన్నాళ్ళకి నీ గురించి నాకు మొత్తం చెప్పి నా నమ్మకమే నిజమని నిరూపించావు. ఇప్పుడు కూడా జరిగింది కూడా నువ్వు కావాలని చేసింది కాదని నాకు నమ్మకం ఉంది. తర్వాత పాప చెప్పిన దాన్ని బట్టి తన్నెవరో కిడ్నాప్ చేశారని తెలిసి నా అనుమానమే నిజమని అర్థమైంది. నిన్నెవరు బ్లాక్మెయిల్ చేశారో తెలియదు, కానీ వాళ్ళు ఇప్పటికీ నేను బెదిరిస్తూ ఉండుంటే ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ భార్యవి. ఇక నీ బాధ అయినా సంతోషమైనా నీ భర్తతో పంచుకో తప్పితే నీలో నువ్వు నలిగిపోయి బాధపడకు, సరేనా అని అన్నారు ఆవిడ. మాధురి అలాగే అన్నట్టుగా తలూపింది. అది సరే గాని అసలు ముందు చెప్పు, నువ్వు అతన్ని నీ భర్త కింద అంగీకరిస్తున్నావా, అసలు ఏం జరిగింది ఇప్పటి వరకు అని అడిగారు లలితమ్మ గారు. దాంతో మాధురి కిడ్నాపర్ తనను బ్లాక్మెయిల్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిందంతా పోసకొచ్చినట్టుగా చెప్పింది. లలితమ్మ గారు కొంచెం కోపంగా, అంటే పాపను వాడు వారం రోజులుగా కిడ్నాప్ చేసి ఉంచితే నేను అడిగినప్పుడు స్కూల్ టూర్కి వెళ్ళిందని అబద్ధం చెప్తావా అని మళ్ళీ అంతలోనే బాధపడుతూ, నువ్వైనా ఆలోచించి అలా చేసి ఉంటావులే అని, అవును ఇంతకీ నేను అడిగిన ప్రశ్నకి ఇంకా సమాధానం చెప్పలేదు నువ్వు అని అడిగారు. మాధురి కొంచెం విరక్తిగా నవ్వుతూ, ఒక్కసారి నా మెళ్ళలో తాళిపడిందంటే అతనే నా భర్త, కానీ అతను 1 సంవత్సరానికి నన్ను భార్యగా చేసుకున్నారు. పోనీలే అతనిపై ఫీలింగ్స్ ఏం పెంచుకోకుండా 1 ఇయర్ తర్వాత వెళ్ళిపోదాం అనుకుంటే అతనేమో తనకి వారసుని కనివ్వమంటున్నారు. అతను అలా పూర్తిగా నా భర్త అయిపోయి నేను బిడ్డను కన్న తర్వాత నన్ను నా బిడ్డకు దూరం చేస్తూ ఆ ఇంటి నుంచి దూరంగా పంపించేస్తే నేను భరించగలనా ఆంటీ అంటే ఏడుస్తోంది మాధురి. మరి ఆ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.